ఎస్, గుడ్ ఈవినింగ్. నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. గులాబీ లీడర్ల మాటలు ఇవి. పేపర్ లీకులు చేసిందెవరో తెలుసంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మళ్లీ కొలువుల కొట్లాట మొదలైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం వేడెక్కింది. ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఉపాధి కల్పనలు కావచ్చు, వీటిపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిరుద్యోగ అంశంపై జంగ్ సైరన్ మోగుతోంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నిప్పుల దరువు కొనసాగుతోంది. ఉప్పెనలా కదిలొచ్చినటువంటి వాళ్ళంతా ఉద్యోగాలు ఎక్కడంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్గా మారిందంటున్నారు అభ్యర్థులంతా. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, 2.5 ఏళ్లలో ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళంతా. ఎస్, జాబ్ జగడంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి. కాంగ్రెస్కు రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాయాల్సిన టైం వచ్చిందంటున్నారు కేటీఆర్. సరూర్ నగర్లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. బడేభాయ్ 2 కోట్లు, చోటేభాయ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంలా మారిందంటూ మండిపడ్డారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో 2,32,000 మందికి ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చాం. 1,60,000 ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానంటూ సవాల్ విసిరారు. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్ల స్థానంలో రాష్ట్రంలో లూటిఫికేషన్లు నడుస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కొలువుల కుంభమేళా అన్నారు, ఇవాళ కుంభకోణాల కుంభమేళా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం పక్కా అన్నారు. కానీ ఉన్మాద పర్వం చూపెడతా ఉన్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు. కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. దమన కాండ, దౌర్జన్య కాండ ఇవాళ హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతూ ఉన్నది. అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలబడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నావు? కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం? గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు. ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. కొలువుల కుంభమే. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ యువ సంగ్రామ సభపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, ఒకవేళ ఇవి తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ హస్తం నేతలు సవాల్ విసురుతున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ 1 పేపర్ లీక్ కేసులో దోషులను శిక్షించామని చెప్పుకొచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ యువతను రెచ్చగొట్టే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని బీఆర్ఎస్కు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు రాబందుల లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని, విద్యార్థులని, రైతుల్ని, మహిళల్ని, యువకులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టేందు. ఈరోజు సిగ్గుశరం లేకుండా వాళ్ళ 10 ఏళ్ల పాలన చాలా అద్భుతంగా ఉందనే విధంగా కాంగ్రెస్ పాలనలో ఏదైతే న్యాయం యోగులకి జరుగుతలేదని చెప్పి ఈరోజు ఏదైతే సంగ్రామ సదస్సు అని చెప్పి సరూర్ నగర్ లో ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ ట్యాగ్లైన్ ఇది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాళ్లు తెలంగాణ సాధన కోసం ప్రాణాలకు తెగించి యువత, నిరుద్యోగులు ముందున్నారు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు దాటినా కొలువుల కొట్లాట మాత్రం ఆగడం లేదు. గత బీఆర్ఎస్ పాలకులు, నేటి కాంగ్రెస్ సర్కార్ పెద్దలు నిరుద్యోగులతో ఆటలాడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా నిరుద్యోగుల తలరాతలు మారడం లేదన్నది ఒక నగ్న సత్యం. ఎస్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి లీడర్స్ ఉన్నారు అండ్ అనలిస్ట్